హాయ్ ఎవ్రీవన్, ఇది పార్ట్ 2 అండి. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే చూసి ఇది చూడండి. సో ఇది నేను యోక్ పార్ట్ కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు యోక్ పార్ట్ ప్రిన్సెస్ కట్లో ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా ట్రిమ్ చేసేసుకోండి. కాటన్ లైనింగ్ ఫస్ట్ మనము మెజర్మెంట్స్ చూసుకుందాం. షోల్డర్ నుంచి కింద దాకా నాకు 14 కావాలన్నమాట. స్టిచెస్లోకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంది, సో కరెక్ట్గా ఉంది, ఇది సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి మళ్ళీ నడుము 28 అనమాట. మనకి 28 4 మడతలుగా ఉంది కాబట్టి 4 పార్ట్స్. 28లో 4th పార్ట్ ఏంటో చూసుకోండి మీరు. సో ఇలా టేప్ అంటే ఒకవేళ మీకు దాంట్లో పేపర్లో కాకపోయినా జస్ట్ ఇలా టేప్ పెట్టి చూసుకున్నా కూడా మీకు కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. సో అలా చూసుకొని 4th పార్ట్లో కరెక్ట్గా ఎంత ఉంది అని చూసుకోవాలన్నమాట. విడ్త్ కరెక్ట్గా అంత ఉంటే ఓకే. షోల్డర్ వచ్చి నేను 5.5 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా చిన్న సైజ్ అండి. అంటే నడుము 28 మాత్రమే, షోల్డర్ ఇంత చిన్న సైజ్, నడుము చిన్న సైజు ఇలా ఉన్నది. మనము 28 తీసుకుంటే 28 అలా చిన్న సైజు ఉన్నవి మనకి షోల్డర్ 5.5 ఉంటే సరిపోతుంది అనమాట. సో 5.5 షోల్డర్ కాబట్టి నేను ఫస్ట్ 3 ఇంచెస్ నెక్ కోసం నేను మార్క్ చేసుకుంటున్నాను. డీప్ వచ్చి 5.5 తీసుకుంటున్నాను అనమాట. సో ఈ 5.5 డీప్ కరెక్ట్గా మార్క్ చేసుకొని 5.5 ఇలా తీసుకుంటున్నాను నేను. నెక్ ఎప్పుడైనా మనకి ఎంత సింపుల్ ఉంటే అంత బాగుంటుందండి డ్రెస్. రకరకాల నెక్ డిజైన్స్ పెట్టుకోవడం కంటే నేను ఎప్పుడైనా చాలా సింపుల్ నెక్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను అనమాట. అంటే స్క్వేర్ లాగా వచ్చి చిన్న కర్వ్ తిప్పుతాను, అంటే కంప్లీట్ సర్కిల్ లాగా కాకుండా కంప్లీట్గా స్క్వేర్ లాగా కాకుండా అనమాట. సో అట్లాంటి సింపుల్ నెక్సే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇప్పుడు కూడా అలానే కుడుతున్నాను. సో ఇలా స్క్వేర్ లాగా తీసుకొని చిన్న కర్వ్ ఇస్తున్నాను నేను. సో ఇలా ఇస్తున్నాను అనమాట. షోల్డర్ వచ్చి 6 తీసుకున్నానండి. జనరల్గా 6 కరెక్ట్గా వచ్చేస్తుంది షోల్డర్. అంటే చంక భాగం అంటారు కదా, ఆ షోల్డర్ నుంచి అది 6 తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా షోల్డర్ కూడా నేను మార్క్ చేసుకున్నాను చూడండి ఇలా. సో ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. మనకి చెస్ట్ పార్ట్ వచ్చి 33 అండి. యాక్చువల్గా 33 or 34 పెట్టమని చెప్పింది తను. కొంచెం లూజ్ కావాలని అడిగింది అనమాట. సో దాని ప్రకారమే నేను మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. అయితే మనకి ప్రిన్సెస్ కట్ చేయడానికి కింద నుండి 3.5 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలండి. ఇలా 3.5 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని మనం ఏం చేయాలంటే పైనుంచి ఒక 10 ఇంచెస్ దగ్గర అలా డాట్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, డాట్ పెట్టుకొని అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇట్లా ట్రయాంగిల్, ఇట్లా వీడియోలో చూస్తున్నట్టుగా ఇక్కడ చంక భాగం అంటారు కదా, అక్కడ నుంచి మిడిల్ పార్ట్ నుంచి కరెక్ట్గా ఒక లైన్ గీసుకోవాలన్నమాట. అక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ గీసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని కొంచెం కర్వ్గా షేప్ చేసుకోండి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా ఒక షేప్ చేసుకోండి. కొంచెం మరీ స్ట్రైట్ లైన్ లాగా కాకుండా కొంచెం కర్వీగా షేప్ చేసుకోండి. ఇట్లా చూపిస్తున్నట్టుగా చేసుకోండి. కానీ ఫస్ట్ టైం అండి ఇలా ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను రికార్డ్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది చెప్పాలంటే. అంటే నాకు 1 డే పట్టే స్టిచ్చింగ్ ఇప్పుడు ఇలా రికార్డ్ చేస్తూ ఇలా ప్రతి ఒక్కటి అన్ని ఎడిట్ చేసుకొని నాకు చాలా టైం పడుతుందన్నమాట. బట్ మీకోసమేనండి, మీరు చాలామంది అడిగారు ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కోసం, అందుకనే నేను ఇది ఇంత కష్టమైనా కూడా చేస్తున్నాను. నిజంగా యూట్యూబ్లో చేసేవాళ్ళు చాలా గ్రేట్ అండి. ఎలా చేస్తారో ఏమో, ప్రతి ఒక్కటి ఎన్ని స్టిచ్ చేస్తూ వీడియోలు తీసుకుంటారు. వీడియో తీసుకోవడానికి చాలా టైం పడుతుంది, మళ్ళీ దాన్ని ఎడిట్ కూడా చేసుకోవాలి. వాళ్ళు నిజంగా గ్రేట్ అండి. వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా. యూట్యూబ్లో నాకు వాళ్ళ వల్లే నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. ప్లస్ వాళ్ళ కష్టం కూడా నాకు ఇప్పుడు తెలిసొస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడి ఇలా వీడియో తీసి రికార్డ్ చేసి అన్నీ పెట్టడం వల్లనే కదా మనం నేర్చుకుంటుంది. నిజంగా అండి, వాళ్ళకందరికీ నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే ఇది చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. తర్వాత ఇది వచ్చి బ్యాక్ పార్ట్. సో ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామన్నమాట. బ్యాక్ పార్ట్కి వచ్చి నేను నెక్ కొంచెం డీప్గా తీసుకుంటున్నాను, అంటే 7 అలా పెట్టుకుంటున్నాను అనమాట. 7 ఇంచ్ తీసుకుంటున్నాను. సో 7 ఇంచ్కి నేను ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ నెక్ నేను కట్ చేసుకుంటున్నాను. సో ఇలా రౌండ్గా గీసుకోండి. అంటే నాకు అలవాటు కాబట్టి నేను ఇట్లా డైరెక్ట్గా రౌండ్గా తిప్పేస్తున్నాను. అలవాటు లేని వాళ్ళు ముందు గీసుకొని కట్ చేసుకోండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట.
చూడండి ఇట్లా కొంచెం డీప్గా తీసుకుంటున్నాను బ్యాక్ నెక్ నేను, ఫ్రీగా ఉంటుంది కదా అందుకని చెప్పి. కరెక్ట్గా చూసి ఇలా కట్ చేసుకోండి. నేను స్టిచ్చింగ్ నేర్చుకుంది కూడా ఏంటంటే బయట స్టిచ్ చేపిస్తే నాకేవి సెట్ అయ్యేవి కాదండి. అంటే అందుకని చెప్పి నేను నేర్చుకున్నాను అనమాట. ఇంకా కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి నాకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర. అది నేను ముందు ముందు చెప్తాను మీకు. సో ఇది చూడండి, ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మనము ఫస్ట్ లైనింగ్ కరెక్ట్ కొలతలు తీసుకున్నాక డైరెక్ట్ ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట మనము. మనకి ఇప్పుడు ఏంటంటే ఇది 3 లేయర్స్ కాబట్టి 3 లేయర్స్ సేమ్ ఇట్లానే కాటన్ పెట్టుకొని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా సాటిన్ ఉంది కదా, సాటిన్ కూడా కట్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ నేర్చుకునే అప్పుడు నేను చాలా తప్పులు చేసేదాన్నండి. ఎవరికి ఇలా చూడగానే వచ్చేయదు మొత్తం. మనం ఫ్యాబ్రిక్ తీసుకొని మనం కుడుతున్నప్పుడు, మనం మెషిన్ ఎక్కినప్పుడు మాత్రమే మనం చేసే మిస్టేక్స్ నుంచే మనం చాలా నేర్చుకుంటాము. చూసి నేర్చుకునేది ఒక 60%, 50% ఉంటే మనం కుడుతున్నప్పుడు నేర్చుకునేది మాత్రం చాలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందాక మార్క్ చేసుకున్నాం కదండి ఈ ప్రిన్సెస్ కట్ కొలతలతోని. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా కరెక్ట్గా హాఫ్గా మడత పెట్టి అలా థిక్గా గీసుకోవాలన్నమాట. థిక్గా గీసుకొని హాఫ్ మడత పెట్టి దాన్ని ఇట్లా ట్యాప్ చేయాలి కరెక్ట్గా పెట్టి. గట్టిగా ఇలా ట్యాప్ చేస్తే ఏంటంటే దానిపైన ఇలా ప్రింట్ పడిపోతుంది. సో 2 సైడ్స్ మనకి వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మెజర్మెంట్స్ని బట్టి మనం తర్వాత ఇప్పుడే కట్ చేసుకోవద్దండి. జనరల్గా ప్రిన్సెస్ కట్లో ఇలా ముందు కట్ చేసుకోవాలని చూపిస్తారు కదా, కానీ ఇప్పుడే కట్ చేసుకోకండి. ఇది కూడా ఒక టిప్ నేను యూట్యూబ్ ఛానల్ నుంచి చూసే నేర్చుకున్నానండి. తన ఛానల్ రీసెంట్గా ఈ మధ్య చాలా పెడుతున్నారు కదా, తన పేరు కుమారి టైలర్స్ అండి. కుమారి టైలర్స్ నుంచి నేర్చుకున్నాను నేను ఈ ప్రిన్సెస్ కట్ టిప్ ఒకటి. అది ముందు చెప్తాను నేను కట్ చేసేటప్పుడు మీకు. సో ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా పెట్టుకొని ఫస్ట్ కట్ చేసేసుకోండి మంచిగా. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టుకొని కరెక్ట్గా కట్ చేసుకోండి. టైలర్స్ దగ్గర నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి అంటే ప్రతిసారి ప్రతి ఒక్కరికి అవుతాయని కాదండి, కానీ నాకైనాయి. సో ఇంకేంటంటే నాకు స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ కూడా కాబట్టి నేను అనుకున్నా ఇలా ఇచ్చి వాళ్ళకి ఇచ్చి మంచి ఫ్యాబ్రిక్ని నేను చెడగొట్టుకోవడం కంటే నా డ్రెస్సెస్ నా అంతటి నేను నేర్చుకొని నావి నేను కుట్టుకోవడం బెటర్ కదా అని. ఇప్పుడు దాకా అయితే నావి నేను కుట్టుకోవడానికి మాత్రమే నేను నేర్చుకున్నానండి. నేను ఎవ్వరికి బయట వాళ్ళకి మనీ తీసుకొని కుట్టలేదు. ఇప్పుడు ఈ డ్రెస్ కూడా నేను మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి జస్ట్ నేను ఊరికే కుట్టిస్తా అని చెప్పాను. తను అడిగింది, నేను సరే అని చెప్పి తీసుకున్నాను అనమాట. మా ఫ్రెండ్కి కానీ లేకపోతే మా కజిన్స్ మా చెల్లెళ్ళకి కానీ ఎవరికి కుట్టినా కూడా నేను ఇప్పటిదాకా 1 రూపీ కూడా తీసుకోలేదు. నేను ఒక్కటే అనుకున్నాను అనమాట, అంటే ఎంతసేపు నా సైజులోనే నేను కుట్టుకుంటున్నాను కదా, ఇలా వేరే వాళ్ళకి కుడితే నాకు డిఫరెంట్ సైజెస్ కుట్టడం కూడా నాకు వస్తుంది కదా అని చెప్పి నేను అనుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, సాటిన్ నాకు కొంచెం క్లాత్ తక్కువైందనమాట. అయినా పర్వాలేదు, పైన షోల్డర్స్ దగ్గర చిన్న చిన్న అతుకులు వస్తాయండి. అలా అతుకులు వచ్చినా పర్వాలేదు, ఏం కనిపించదు కరెక్ట్గా మనం స్టిచ్ చేసుకుంటే. సో దాని ప్రకారం నేను ఫస్ట్ అయితే ఇది కట్ చేసుకుంటున్నాను చూడండి. సో కట్ చేసుకున్నాక దానికి ఈ సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా, దీన్ని అస్సలు వేస్ట్ చేయొద్దండి. ఆ సైడ్ పార్ట్సే మనకి ఇప్పుడు అతుకులు వేసుకోవడానికి మనకి మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఆ సైడ్ పార్ట్స్ కూడా పక్కన పెట్టుకోండి. ఈ టిప్ కూడా నేను కుమారి టైలర్స్ నుంచే నేర్చుకున్నానండి. అందరూ నన్ను కామెంట్స్లో చాలా అడుగుతున్నారు ఏ ఛానల్ అని. ఒక్క పర్టికులర్ ఛానల్ కాదండి, కాకపోతే రీసెంట్గా నేనైతే ఈ టిప్స్ నేను ఆ ఛానల్ నుంచి నేర్చుకున్నానని చెప్తున్నాను. కంప్లీట్ స్టిచ్చింగ్ అనేది ఒకే ఛానల్ నుంచి మనం ఎప్పుడూ నేర్చుకోలేమండి. రకరకాల ఛానల్స్ అంటే మనం సెర్చ్ చేసినప్పుడు వచ్చిన ఛానల్స్ని బట్టి మనం నేర్చుకుంటాం అనమాట. సో చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ వి అనమాట. క్లాత్స్ అన్నీ ఇలా సపరేట్గా పెట్టుకోండి. సో అటు ఇటు మిస్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఇట్లా సపరేట్గా పెట్టుకున్నాక ఇందాక చూపించాను కదా, అలా మిగిలిపోయినవి